ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా లడ్డూ చేసి చూడండి. భలే కమ్మగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. మరి ఇప్పుడు ఈ కొబ్బరి లడ్డు తయారు చేయడం కోసం కొబ్బరికి పైన బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని 2 కప్పులు మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇదే మిక్సీ జార్‌లోకి ఒక 12 జీడిపప్పు, ఒక 12 బాదం పప్పును కూడా వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం, కిస్మిస్‌ని వేసుకొని ఫ్రై చేసుకొని బౌల్‌లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నేతిలోకి మిక్సీ వేసి పెట్టిన కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అదే కప్పుతోటి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకుంటామో అదే కప్పుతోటి కాగబెట్టి చల్లార్చిన పాలని 2 కప్పులు పోసుకొని ఈ మిశ్రమం బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పంచదార కూడా వేసుకొని మంటని సిమ్ టు మీడియంలో పెట్టేసుకుంటూ ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ప్యాన్‌కి ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా యాలకుల పొడి, ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత కావాల్సిన సైజులో లడ్డూ చుట్టుకోవాలి.